అందరికీ నమస్కారం. ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్. ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే విషయం ఏంటంటే, ఈరోజు మన వీడియో దేశీ విత్తనాలు మరియు హైబ్రిడ్ విత్తనాల మధ్య తేడాలేంటి, దేశీ విత్తనాలు మరియు హైబ్రిడ్ విత్తనాల యొక్క మధ్య వ్యత్యాసం ఏంటి, దేశీ విత్తనాల వల్ల లాభాలేంటి, హైబ్రిడ్ విత్తనాల వల్ల నష్టాలేంటి, వ్యవసాయంలో అయినా ప్రకృతి వ్యవసాయంలో అయినా అసలు దేశీ విత్తనాల యొక్క ప్రత్యేకత ఏంటి, హైబ్రిడ్ విత్తనాలు ఎలా వచ్చాయి, మనం దేశీ విత్తనాలనే ఎందుకు వ్యవసాయంలో వాడుకోవాలి, హైబ్రిడ్ విత్తనాలని ఎందుకు ఉపయోగించకూడదు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా పూర్తిగా చూడండి, ఎండ్ అయ్యే వరకు చూడండి, అప్పుడే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. హైబ్రిడ్ విత్తనాలు మనకు వ్యవసాయంలోకి ఎలాగ వచ్చాయంటే, హరిత విప్లవం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, హరిత విప్లవం పేరిట ఏం జరిగిందంటే, అప్పుడు దేశీ విత్తనాల ద్వారా దిగుబడి అనేది ఎక్కువగా లేదు అనేసి అనుకున్న కొంతమంది ఏం చేశారంటే, దేశీ విత్తనాలనే వాళ్ళు ల్యాబుల్లో తీసుకెళ్ళి దేశీ విత్తనాల్లో కొన్ని మార్పులు చేర్పులను చేసి వాటిని రకరకాల ప్రయోగాలు వాటిపైన చేసి వాటి నుండి ఎక్కువగా ఉత్పత్తి వచ్చే విధంగా జన్యు మార్పిడిలు చేయడం, వాటిని సంకరంగా తయారు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఏంటంటే, దేశీ విత్తనాలు అంటే హైబ్రిడ్ విత్తనాలు ఎక్కడి నుండో రాలేదు, దేశీ విత్తనాలనే మోడిఫై చేశారు, దేశీ విత్తనాలను తీసుకెళ్ళి హైబ్రిడ్గా మార్చారనమాట. అందుకోసం వాళ్ళు రకరకాల జన్యు మార్పిడులు చేయడానికి రకరకాల కెమికల్స్ వాడడమైనా, ల్యాబుల్లో వాటిని చేంజ్ చేయడం కోసం మనిషి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మనిషి తన యొక్క ప్రమేయంతో ఈ విత్తనాల యొక్క లక్షణాలను అనేది మార్చడం జరిగింది. దేశీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి ద్వారా, ప్రకృతి ఎలా అయితే సహజంగా మనకి ఇస్తుందో అలా వస్తాయి అన్నమాట. ఈ హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ఇచ్చిన విత్తనాల్ని మనిషి తనకు నచ్చినట్టుగా తను మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. సో హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా దేశీ విత్తనాల నుండే మోడిఫై చేయడం జరిగింది. ఈ హైబ్రిడ్ విత్తనాలు ఏంటంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది, దేశీ విత్తనాల కంటే హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువగా దిగుబడి వస్తాయని చెప్పేసి వీటి వ్యవసాయంలో ఒక భాగంగా అందరూ రైతులు వాడడం జరుగుతుంది. కానీ హైబ్రిడ్ విత్తనాలు ఎప్పుడైతే మనం రసాయన ఎరువులు వేస్తామో అప్పుడు మాత్రమే దిగుబడులు వస్తాయి. ఒకవేళ మనం రసాయన ఎరువులు ఏవి వాడకుండా హైబ్రిడ్ విత్తనాలని ఒక పొలంలో, దేశీ విత్తనాలను ఒక పొలంలో సేమ్ అంటే హైబ్రిడ్ వాడామనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా టమాటా విత్తనం ఉంది, హైబ్రిడ్ విత్తనము దేశీ విత్తనం రెండు తీసుకొని మనము సేమ్ ల్యాండ్ తీసుకొని అదొక 1/2 ఎకర్ ఇదొక 1/2 ఎకర్ తీసుకొని సేమ్ అందులో హైబ్రిడ్ ఇందులో దేశీ మనం వేసామనుకోండి, వీటికి కెమికల్ ఇవన్నీ వేయకుండా ఉంటే కనుక దేశీ విత్తనాలదే దిగుబడి ఎక్కువ వస్తుంది, హైబ్రిడ్ విత్తనాలది దిగుబడి రాదు, తక్కువ వస్తుంది, దేశీ విత్తనాల కంటే తక్కువ దిగుబడి వస్తుంది. ఎందుకు అంటే దేశీ విత్తనాలు లోకల్ అన్నమాట, ఇక్కడున్న ప్రకృతికి అనుకూలంగా అవి వాటి యొక్క చీడపీడల్ని తట్టుకోగలుగుతాయి. దేశీ విత్తనాలకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ఎలాంటి చీడపీడలనైనా తట్టుకొని నిలబడగలుగుతాయి. ఎక్కువ కాలం వర్షాలు లేదంటే తక్కువ కాలం వానలు ఎక్కువ ఉన్న, అధిక వర్షాలున్నా అల్ప వర్షాలున్నా, ఎక్కువగా వర్షాలు వచ్చినా తక్కువగా వర్షాలు వచ్చినా చీడపీడల విషయంలో కూడా దేశీ విత్తనాలు అనేవి వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతాయి. హైబ్రిడ్ విత్తనాలు అనేవి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేవు. హైబ్రిడ్ విత్తనాలు కేవలం రసాయనాలు వాడినప్పుడు మాత్రమే అవి దిగుబడినిస్తాయి. అవి దిగుబడినిచ్చిన ఉత్పత్తిలో ఎలాంటి ఆహార ఔషధ విలువలు, పోషక విలువలు మనకేవి ఉండవు. ఇమ్యూనిటీని, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధ విలువలు ఏవైతే ఉన్నాయో అవేవి హైబ్రిడ్ విత్తనాల ద్వారా వచ్చిన పంటల్లో, ఆహార ఉత్పత్తులలో అస్సలే మనకు ఉండవు, చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దేశీ విత్తనాల్లో చూసుకుంటే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహార ఉత్పత్తులు ఏవైనా కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, వరి, పప్పు ధాన్యాలు, ఇంకా మనం ఏవైతే తింటామో ఆహారోత్పత్తులు అన్నప్పుడు అన్నీ కూడాను వాటన్నిటిలో కూడా దేశీ విత్తనాల ద్వారా చేసిన పంటల్లో పండించిన వాటిలోనే మనకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్, ఔషధ గుణాలు అనేవి ఉంటాయి. సో హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ హైబ్రిడ్ విత్తనాలు మనం వ్యవసాయంలో వాడడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా హైబ్రిడ్ విత్తనాలు మనం రైతులమైనా, మిగిలిన టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళైనా మనం వెళ్ళి విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఆ పంట పండించుకున్న తర్వాత, గార్డెనింగ్ చేసుకున్న తర్వాత ఆ విత్తనాల్ని మనమే సేకరించుకోవచ్చా అంటే
ఆ హైబ్రిడ్ విత్తనాలు అనేవి నెక్స్ట్ పంట కోసం పనికిరావు. ఒకవేళ మనం తీసుకున్నా చాలా తక్కువ దిగుబడి వస్తాయన్నమాట. అదే దేశీ విత్తనాల్లో అలా ఉండదు. దేశీ విత్తనాల్లో మనం ఈసారి మనం పండించామనుకోండి, ఆ విత్తనాలతో ఏదైనా సాగు చేసాం పంట, అందులో నుండి మంచి విత్తనాల్ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పంట కోసం వాడుకోవచ్చు. అప్పుడు దేశీ విత్తనాల్లో ద్వారా తీసిన మంచి విత్తనాలతో పండించిన పంట ఎక్కువ దిగుబడి వస్తుంది. అలా ప్రతి ఇయర్ మనం మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని మనం సాగు చేసుకుంటూ వెళ్తే దిగుబడులు అనేవి పెరుగుతాయి. హైబ్రిడ్ విత్తనాల కంటే కూడా దేశీ విత్తనాల దిగుబడులు పెరుగుతాయి. సో ఇక్కడ దేశీ విత్తనాల ద్వారా మనకి దిగుబడులు అనేవి చాలా తక్కువ వస్తాయి, హైబ్రిడ్ విత్తనాల ద్వారా ఎక్కువ వస్తాయి అనేది ఇది ఒక అపోహ మాత్రమే. ఎప్పుడైతే మీరు విష రసాయనాలు, పురుగు మందులు, యూరియా, డిఏపీలు ఇలాంటివి వాడతారో అప్పుడు మాత్రమే హైబ్రిడ్ విత్తనాలు మీకు దిగుబడిని ఇస్తాయి. అవి కూడా మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేయకపోగా, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్, మనకు ఆరోగ్య లాభాలు ఇవ్వకపోగా, మనకి ఇంకా వ్యాధి నిరోధక శక్తిని పెంచని ఆహార ఉత్పత్తులు అన్నమాట హైబ్రిడ్ విత్తనాల ద్వారా పండించిన పంటలు. తింటాము, మనం ఆహారం తింటాము, ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, మన అందరికి కడుపు నిండుతుంది. కానీ మనకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి అనండి, ఇమ్యూనిటీ పవరు, ఔషధ గుణాలు, శక్తినిచ్చేవి ఏవి పోషక విలువలు హైబ్రిడ్ విత్తనాల్లో ఉండవు. ఎందుకు అంటే దాంట్లో మనము ప్రకృతికి వ్యతిరేకమైన పద్ధతుల ద్వారా వాటిని మనము జన్యు మార్పిడిలు చేసి వాటిని ప్రకృతి సహజంగా కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా వాటిని రూపాంతరితం చేసాము, అంటే వాటిని మోడిఫై చేసాం కాబట్టి. అదే దేశీ విత్తనాలు అనండి, మనం ప్రతి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మంచి బలమైన ఆరోగ్యమైన విత్తనాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి, దిగుబడులు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. దేశీ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాల మధ్య తేడా ఇదండి. సో దేశీ విత్తనాలని మనం ప్రకృతి వ్యవసాయంలో అయినా దేశీ విత్తనాలని మాత్రమే మనం వాడుకోవాలి. దేశీ విత్తనాలు అంటే అర్థం ప్రకృతి ఇచ్చిన విత్తనాలు, ప్రకృతి సహజంగా మనకు అందజేసిన విత్తనాలే దేశీ విత్తనాలు. అలా కాకుండా మనం ల్యాబుల్లోనో ప్రయోగశాలల్లోనో వాటిని జన్యు మార్పిడిలు చేసి వాటిని మనకు కావాల్సినంత హైటు, కావాల్సినంత ప్రొడక్షన్ ఇచ్చేలాగా, కావాల్సిన రంగుల్లో ఎప్పుడైతే మనకు మనిషికి నచ్చినట్టుగా అనుకూలంగా వాటిని మనం మార్పులు చేస్తామో, మనం రకరకాల విష రసాయనాలను వాడి మన ఇన్ఫ్లుయెన్స్తో ఎప్పుడైతే వాటిని మనం మార్పులు చేస్తామో అవి హైబ్రిడ్ విత్తనాలు అండి. మనం హైబ్రిడ్ విత్తనాలు వాడకూడదు, దేశీ విత్తనాలు మాత్రమే వాడుకోవాలి. ఇదండి దేశీ విత్తనాలకి మరియు హైబ్రిడ్ విత్తనాలకు ఉన్న తేడా. దేశీ విత్తనాలని మనం మళ్ళీ వ్యవసాయంలో ఉపయోగించుకుంటూ వెళ్ళొచ్చు. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో మీ అందరికీ దేశీ విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాల యొక్క చేంజ్ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోస్లో. కాబట్టి ఇక మీదటి నుండి మనం దేశీ విత్తనాలని సేకరించుకుందాము. ఇప్పటికి కూడా మనం మన పల్లెల్లో, మన గ్రామాల్లో అక్కడక్కడ చూస్తే మనకు చాలా రకాల దేశీ రకాలు, నాటు రకాలు అన్నీ కూరగాయల్లో అయినా, పండ్లల్లో అయినా, పప్పుధాన్యాల్లో అయినా, ఏ రకమైన ఫ్రూట్స్లలో అయినా చూసుకుంటే మనకి ఇప్పటికీ దేశీ రకాలు కనబడుతూ ఉంటాయి. మనం వెతికితే మనకు దొరుకుతాయి. మనం దేశీ విత్తనాలని సేకరించుదాము, దేశీ విత్తనాలని స్ప్రెడ్ చేద్దాము. దేశీ విత్తనాల గురించి మనం దేశీ విత్తనాల యొక్క బ్యాంకుల్ని మన గ్రామాల్లో తయారు చేసుకుందాము. సో రైతు దగ్గర విత్తనం ఉండాలండి. రైతు నుండి విత్తనం అనేది విడిపోయి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాల పేట కంపెనీలు వచ్చేసాయి. అంటే ఎక్కువ ఆహారోత్పత్తి మంచిది అనే భావాజాలంతో ఎక్కువ ఆహారోత్పత్తి మనకు కావాలనే ఉద్దేశంతోనే అవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది, హైబ్రిడ్ విత్తనాల ద్వారా మనకి ఆహార పోషక విలువలు కానీ, ఆరోగ్యాన్నిచ్చే, వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషక విలువలు, ఔషధ గుణాలు లేనప్పుడు మనం ప్రకృతి ఇచ్చిన విత్తనాలని మాత్రమే మన వ్యవసాయంలోనూ, మన పంటల్లోనూ మనం వాడుకోవాలండి. కాబట్టి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇది, మనం అందరం ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాలనే మనం వాడుకుందాము. దేశీ విత్తనాలని మనం వీలైనంత వరకు సేకరించి స్ప్రెడ్ చేద్దాము. దేశీ విత్తనాలని మనం సేకరించి అంతరించిపోకుండా మనం ఇప్పుడు అందరూ మొదలవుతున్నారు, ఇంకా ఇది పెరగాలి. దేశీ విత్తనాల గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి ఇంకా ప్రచారం పెరగాలి. మీరందరూ కూడా మీరు తినేది దేశీ విత్తనాలతో పండించిన ఆహారోత్పత్తులేనా కాదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆహారం తినేదే ఆరోగ్యం కోసము, శక్తి కోసము. ఆ ఆరోగ్యము, శక్తి మనకు రానప్పుడు మనం ఇంకెందుకు తినడం? కాబట్టి ఈ మార్పులు అనేవి మన పంటల్లోనూ, మన వంటల్లోనూ, మనం తీసుకునే ఆహారంలోనూ ఉన్నాయా లేదా అనేది మనందరం గమనించుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో ఇంతే ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకృతి వ్యవసాయము,
ఆరోగ్యానికి మంచి చేసే వీడియోస్, హెల్త్ వీడియోస్, దేశీ విత్తనాలకు సంబంధించిన వీడియోస్ మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. మీకు వీలైనంతగా షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఉంటాను. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.